అయితే తను ఇక్కడ ఒక విషయం రాసుకొచ్చింది. తను ఒక ఫంక్షన్లో అటెండ్ అయిందట. రెడ్ శారీ కట్టుకొని హాస్పిటల్కి రావడం, ఫంక్షన్లో రెడ్ శారీ కట్టుకొని వాడి కళ్ళలో పడడం నేను చేసిన తప్పు. హ్యాపీగా పేరెంట్స్తో ఉండేదాన్ని. ఆ రెడ్ శారీలో చూసినప్పుడు నుంచి వాడికి నా మీద కన్ను పడింది. ఇంకా వదలలేరు. మొత్తానికి వాడుకున్నాడు, ఇంకా వదిలేస్తున్నాడు. నాకు ఇంకా ఎక్కడికి వెళ్ళే దారి కూడా లేదు. అందుకే నేను చచ్చిపోతున్నాను. నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని చూసుకోలేకపోతున్నాను. ఈ వయసులో మీకు తీరని శోకాన్ని ఇచ్చి వెళ్తున్నాను. నేను అసలు పుట్టకపోయి ఉంటే బాగుండేది. మీరు ఎవరైనా పెంచుకునేవారు. అనవసరంగా 23 ఏళ్ళ మీకు ఆశ చూపించి చివరికి ఇలా అయిపోయిందని చెప్పి నిజంగా ఈ లేఖ చదువుతుంటే నాకే చాలా బాధగా ఉంది. ఒక అమ్మాయి ఎంతలా అంటే తనని ఎంతలా వేధించి ఉంటాడు నిజంగా దుర్మార్గుడు అని అంటే ఆ లేఖ ద్వారా మనకు అర్థమవుతుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ప్రకాష్ అందిస్తారు. ఎస్ ప్రకాష్, సో ఏం జరిగింది? ప్రజెంట్ నాగాంజలి మృతి పైన ఎటువంటి చర్చ కొనసాగుతుంది? ముఖ్యంగా అటు ప్రభుత్వం తరఫున కానివ్వండి, పోలీసులు ఏం చెప్తున్నారు? దీపక్ వల్లే చాలా క్లియర్గా చనిపోయిందంటూ తన యొక్క లేఖలో కూడా పేర్కొంది. ఈ లేఖని ఎంత మేర పోలీసులు పరిగణలోకి తీసుకునే అవకాశం, ముఖ్యంగా దీపక్ పై ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి? మనోజ్, ఏదైతే మెడికల్ విద్యార్థి నాగాంజలి మృతిపై ఇప్పుడైతే మొత్తం గత వారం రోజుల నుంచి అయితే ఈ యొక్క హాస్పిటల్లోనే ఆమె అయితే ప్రాణాలతో ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ యొక్క పరిస్థితిపై ఇప్పటికే పోలీసులు దీపక్ని అదుపులో తీసుకున్నారు. ఈ యొక్క ఘటనపై కూడా పోలీసులు ముందుగానే స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే నాగాంజలికి సంబంధించినటువంటి ఈ యొక్క లెటర్ కూడా రాసింది. తనైతే ఈ విధంగా ఏదైతే ఇంజెక్షన్ తీసుకునే ముందు తను ఈ విధంగా చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క నాగాంజలి మృతిపై గత కొన్ని రోజుల నుంచి కూడా కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరగాలంటూ, అలాగే తన మృతికి కారణమైనటువంటి దీపక్పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా మొదటి నుంచి కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క నాగాంజలి అయితే ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందినట్టుగా ఈ యొక్క డాక్టర్లు అయితే నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క నాగాంజలికి సంబంధించినటువంటి మృతదేహాన్ని కిమ్స్ హాస్పిటల్ నుంచి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక పోస్ట్ మార్టం అయితే నిర్వహిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో పోస్ట్ మార్టం అయితే పూర్తిగా పోతుంది. కుటుంబ సభ్యులు భారీ ఎత్తున ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా భారీ ఎత్తున నాగాంజలి సంబంధించిన కుటుంబ సభ్యులు ఏదైనా ఆందోళన వ్యక్తం చేస్తారని అనుమానాల నేపథ్యంలోనే మొత్తం అందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. పోలీసుల బలగాలు కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వాళ్ళంతా కూడా బందోబస్తు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే వాళ్ళకి నాగాంజలికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో పాటు పలువురు సంఘాలు కూడా దీనిపై మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఎటువంటి అనుమానాలు ఉన్నాయి, ఎటువంటి న్యాయం జరగాలని కూడా ఇప్పటికే వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే దీనికి సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా వచ్చారు. ఆ కుటుంబ సభ్యులకు అండగా ఉంటానంటూ ఆదిరెడ్డి ఫౌండేషన్ ద్వారా కూడా 2 లక్షల రూపాయలు కూడా ఆర్థిక సాయం కూడా చేశారు. ప్రస్తుతం ఆ విషయంపై ఏం జరిగింది, అసలు ఎటువంటి న్యాయం కావాలి, అసలు దీనిపై ఆ దీపక్ ఏ విధంగా వ్యవహరించారని కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ సంబంధించినటువంటి సంఘాల నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, ఈ ఘటన ఏ విధంగా జరిగింది అనుకుంటున్నారు? అసలు ఈ విషయంలో మీకు న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారా? ఘటన ఈవేళకి 13 రోజులు అయిందండి. మరి మేమందరం కూడా కుటుంబ సభ్యులందరూ చాలా దిగ్భ్రాంతికి గురయ్యాం. బయటికి వస్తుంది మళ్ళీ మా అందరిలో తిరుగుతుంది అనుకున్నాం, కానీ ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఫస్ట్ నుంచి కూడా హాస్పిటల్ వారు క్రిటికల్గా ఉందని చెప్పడం జరిగిందండి. ఇక హాస్పిటల్ పరంగా ఈ 13 రోజులు కూడా సమంజసంగా వాళ్ళంతా వైద్యం అందించారు. తర్వాత ఏదైతే ఆ దీపక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశాక కలెక్టర్ గారితో హోమ్ మినిస్టర్ గారు మాట్లాడడం, ఒక 6గురితో కూడుకున్న డాక్టర్తో కూడుకున్న కమిటీని వేసి ఆ రోజు నుంచి వైద్యం చేయించడం కూడా జరిగిందండి. అలాగే పోలీసు దగ్గరికి వచ్చేలోకి నిందితుడిని దీపక్ అని ఒక 24 అవర్స్లోనే అరెస్ట్ చేసి తీసుకొచ్చి కస్టడీకి తీసుకుని అన్ని విధాలుగా ఇంట్రాగేట్ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం కూడా మరి ఆదిరెడ్డి వాసు గారు వచ్చారు, మరి కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారని. అలాగే మాకున్న ఇదేంటంటే ఏదైతే నిందితుడు దీపక్ ఉన్నాడో అతనికి కఠినమైన శిక్ష పడాలని, అతను కఠినమైన శిక్ష పడే వరకు మా పెరుగు సామాజిక వర్గం నుండి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే బీసీ సంఘాలను కూడా కలుపుకొని ఈ న్యాయం జరిగే వరకు వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామండి. సార్ థ్యాంక్ యూ.
అమ్మాయిది స్వస్థలం ఎక్కడ, అక్కడ సంబంధించిన కుటుంబ సభ్యులు ఏవో ఆరోపిస్తున్నారు. లేఖను కూడా పోలీసులు పరిగణన తీసుకున్నారా? లేఖ కూడా ఫస్ట్లో సూసైడ్ నోట్ కూడా రాసిన పరిస్థితి ఉంది. అవన్నీ కూడా పరిగణలో తీసుకున్నారంటారా? సూసైడ్ నోట్ పరిగణలో తీసుకున్నారని, సూసైడ్ నోట్లో ఉన్న దానికన్నా కూడా వాళ్ళు కొన్ని పాయింట్స్ మాకు చెప్పారు. దానికన్నా కూడా డెప్త్గా వాళ్ళు ఇంట్రాగేషన్ చేయడం జరుగుతుందండి. హాస్పిటల్లో ఫుటేజ్ పోయిందని చెప్పి ఏదో అలకలు కొట్టేసిందని చెప్తే అక్కడ ఆ ఎక్విప్మెంట్ తీసుకుని వెళ్ళి స్వాధీనం చేసుకుని దాని మీద కూడా చేస్తున్నారని చెప్పడం జరిగిందండి. ఏదైతే ఈ సంఘటన జరిగిందో మరి పిల్ల తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఏంటంటే వాళ్ళకున్న ఆస్తిని 3 ఎకరాలని అమ్మి మరి ఆ అమ్మాయిని చదివించుకుని, అదే కాకుండా ఇప్పుడు ఒక 15 లక్షల వరకు అప్పులు చేసామని కూడా చెప్పడం జరుగుతుంది. మరి వాళ్ళు ఎంతో ఒక ఆడపిల్లని ఒక అబ్బాయిగా భావించి వాళ్ళకి 12 సంవత్సరాల తర్వాత అమ్మాయి పుడితే వాళ్ళు ఇల్లు పల్లెటూరుని విడిచి ఇక్కడ తీసుకొచ్చి చదివించుకున్నారు. మరి సమాజంలో మనందరం కూడా మేము కోరేది అంటే దీని మీద అందరూ స్పందించి గట్టిగా పోలీసు వారు చెప్తున్నప్పటికీ మేము కూడా ఎప్పటికప్పుడు ఈ కేసుని పూర్తిగా పర్యవేక్షణ చేసుకుంటూ నిందితుడికి శిక్ష పడే విధంగా మేము కృషి చేస్తామండి. నిజంగా పల్లెటూరు నుంచి వచ్చి చదువుకునే ఒక అమ్మాయికి ఇలా జరగడం అనేది, ఇటువంటి సంఘటనలు మరీ జరగకుండా ఎవరైనా చేస్తే శిక్ష అంత కఠినంగా ఉంటుందా అనే విధంగా శిక్ష విధించేటట్టు ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతం దీనిపై నాయకులు కూడా స్పందించారు. అలాగే జనసేన నుంచి అనుశ్రీ సత్యనారాయణ గారు మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, ఏంటి ఈ ఘటనపై ఎటువంటి చర్యలు తీసుకోవాలో మీరు కోరడం జరిగింది? పట్టించుకోలేదని వైసీపీ నాయకులు కూడా దీనిపై ఆరోపణలు చేశారు. మొన్న మాజీ ఎంపీ కూడా రావడం జరిగింది. ఈ యొక్క ఘటనపై పలు ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఎలా చూడాలంటారు? ఒక అమ్మాయి, ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి, ఒక తల్లిదండ్రులకి 12 సంవత్సరాలు తర్వాత పుట్టిన అమ్మాయి, వాళ్ళకున్న ఆస్తి అమ్మేసి ఆ అమ్మాయిని చదివిస్తున్న టైంలో కరెక్ట్గా ఇంకొక 1-2 నెలల్లో ఆ అమ్మాయికి గవర్నమెంట్ జాబు వస్తుంది, మనందరి బతుకులు బాగుంటాయి. యాక్చువల్గా గవర్నమెంట్ జాబ్ వస్తే కనీసం 35 సంవత్సరాల వరకు సర్వీస్ ఉంటుంది. ఆ సర్వీస్లో ఆవిడకి వచ్చి జీతం అవన్నీ చూసుకుంటే వాళ్ళు లగ్జరీ లైఫ్ బతకాల్సింది. ఇప్పటివరకు ఎన్నో కష్టాలు పడ్డారు. అటువంటి ఆశని ఒక దుర్మార్గుడు, ఒక నరరూపరాక్షసుడు, దీపక్ అన్న ఎదవ సర్వనాశనం చేసే జీవితాన్ని, ఆ అమ్మాయి జీవితాన్నే కాకుండా ఆ అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రుల జీవితాన్ని కూడా నాశనం చేశాడు. అటువంటి ఎదవకి ఉరిశిక్ష పడాలి. ఉరిశిక్ష పడినప్పుడు కూడా లాస్ట్లో ఏంటి నీ ఆఖరి కోరిక అంటుంది, అది కూడా అడగకుండా ఇమీడియట్గా ఉరి తీస్తేనే సభ్య సమాజం కూడా వాళ్ళు అనుకున్నది కూడా ప్రతి ఒక్కరు కూడా భయపడతారు కూడా ఇటువంటి ఎదవ పనులు చేయడానికి. అందుకని మేము మా అందరూ కూడా కోరుకున్నది అదే, ఆడికి కఠినమైన శిక్ష పడాలి, అమ్మాయి శాంతిగా జరగాలి. అదేవిధంగా తల్లిదండ్రులు మీరు చెప్పినట్టు ఏదో రాజకీయ లబ్ధి కోసం చాలామంది ప్రకాష్, విల్ గెట్ బ్యాక్ టు అగైన్. ఒకసారి ఈ ఘటన పైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుకొచ్చారా, ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. మరణం చాలా బాధాకరణం. నేనైతే దేవుని ప్రార్థించేవాడిని, తప్పకుండా ఆవిడ కోలుకోవాలి, ఆవిడ యొక్క రికవరీ పైన తల్లిదండ్రులతో పాటు మేము కూడా అదే విధంగా ఆశించాం. మొదటి రోజు నేను బొల్లేనికి వచ్చిన రోజున కూడా తల్లిదండ్రులని కనబడ్డ తర్వాత పరామర్శించిన తర్వాత మెడికల్గా ఆవిడ యొక్క పరిస్థితి తెలుసుకున్న తర్వాత నేను బొల్లినేనిలో ఆనాడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేను ఒకటే చెప్పాను, ఆ రోజు అదే చెప్పాను, ఈరోజు అదే చెప్తా ఉన్నాను. కారకులైన వ్యక్తులపైన కఠినమైన చర్యలు ఉంటాయన్నాం, చర్యలు తీసుకున్నాం. అతన్ని ఇప్పుడు కస్టడీకి అడుగుతా ఉన్నాం, కోర్టుకి అడిగాం పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా. కస్టడీకి కూడా తీసుకొని ఇంకా వాస్తవాలు బయటికి తీసుకురావడానికి ఇంటరాగేషన్ జరుగుతుంది. మరో పక్కన హాస్పిటల్ వారు సీసీ కెమెరాస్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో జాప్యం చూపించడంతో
టీవీఆర్నే పికప్ చేసుకొని డిపార్ట్మెంట్ తీసుకురావడం జరిగింది. టెక్నికల్ టీంకి ఇచ్చింది, అది కూడా చేస్తూ ఉన్నారు. మరో పక్కన ఆవిడ రూమ్మేట్స్ ఒక్కొక్కరుగా పిలిచి ఇన్వెస్టిగేట్ కూడా చేస్తూ ఉన్నారు. డిపార్ట్మెంట్ వైపు నుంచి చాలా పారదర్శకంగా ఉంది. ప్రభుత్వం చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంది. ఓ పక్కన ప్రభుత్వం, మరో పక్కన హోమ్ మినిస్టర్ గారు అడుగుతూ ఉన్నారు. మరో పక్కన శాసనసభ్యుడిగా నాతో పాటు ఈ యొక్క నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ ఏదైతే అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా ఓ పక్కన జనసేనాని ఇన్ఛార్జిగాతో పాటు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతినిధిగా కూడా ఆయన కూడా బాధ్యత తీసుకుంటా ఉన్నారు. మరో పక్కన అదే సామాజిక వర్గానికి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్గా అందరూ కూడా దగ్గరుండి ఏంటి పరిస్థితులు ఇన్వెస్టిగేషన్లోనే మన కంటికి కనబడని ఇంకా ఏదైనా మర్చిపోతూ ఉన్నామా, లేకపోతే మన వాస్తవాలు ఇంకా బయటికి రావాల్సిన పరిస్థితులు ఇంకేమైనా ఉన్నాయా, ప్రతిదీ కూడా తెలుసుకుంటా ఉన్నాం. కుటుంబ సభ్యులు మా దృష్టికి తీసుకొచ్చింది ప్రతిదీ డిపార్ట్మెంట్కి తెలియచేసి పారదర్శకంగా చేయిస్తూ ఉన్నాం. నేను ఆ రోజు చెప్తా ఉన్నాను, ఈరోజు చెప్తా ఉన్నాను, నేను చేయాల్సిన కార్యక్రమం చేస్తూ ఉన్నాను. అదే పని మీద రాజకీయం చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఒక మహిళ కుటుంబం బాధలో ఉన్నారు, భరోసా కల్పించాను, ఏం చేయాలో అది చేశాను. ఆ రోజు కూడా నేను ఒకటే చెప్పాను, మీ కుటుంబానికి నేను అండగా ఉంటాను, ప్రభుత్వం నుంచి వచ్చే కార్యక్రమం జరుగుతుంది. మరో పక్కన నేను వ్యక్తిగతంగా అండగా ఉంటానన్నాను. ఆ రోజు నేను నోరు తెరిచి చెప్పలా, ఎందుకంటే నేను ఆశించాను ఆవిడ ప్రాణంతో బయటికి రావాలి, ఆరోగ్యకరంగా తిరగాలి, తల్లిదండ్రులను చూసుకోవాలని. అనుకుంది జరగలేదు కాబట్టి నా ట్రస్ట్ నుంచి నేను ఆవిడకి 2 లక్షలు కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తానని మనసులో అనుకున్నాను. అది కూడా చేయడంతో పాటు హోమ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాను. లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే ఇలా జరిగిందని వెంటనే ఆయన హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడి సీఎం గారి దృష్టిలో ఉంచి ఆవిడకి ఏం చేయాలో చెయ్యండి అని అన్నారు. వెంటనే అనిత గారితో కూడా మాట్లాడాను హోమ్ మినిస్టర్ గారితో. ఆవిడ వెంటనే చాలా దురదృష్టకరం అమ్మ, నేను కూడా పొద్దునుంచి మాట్లాడుతూ ఉన్నానని చెప్పి సీఎం గారితో మాట్లాడి ఆ కుటుంబాన్ని ఏ విధంగా ప్రభుత్వ పరంగా ఆదుకోవాలి అది కూడా చేస్తాం. అక్కడితో సరికాదు, సామాజిక వర్గంగా, ఎందుకంటే ఒక సామాజిక వర్గంతో పాటు బీసీ బిడ్డ కాబట్టి ఇక్కడ బీసీ నాయకులు అందరం ఉన్నాం, బహుజనులు ఉన్నాం. ఆ కుటుంబానికి పెద్ద ఆయనకి కానీ అమ్మకి కానీ ఏ కష్టం లేకుండా ఆర్థికంగా వారిని ఏ విధంగా, ఎందుకంటే ప్రాణమైతే తీసుకొచ్చే శక్తి నాలో లేదు, ఎవరిలోనే లేదు. కానీ ఆవిడ లేని బాధ వీరికి ఏదైతే ఉందో, ఆవిడ లేని కష్టం ఏదైతే ఉందో, కష్టాన్ని ఎంతో కొంత తీర్చగలిగితే ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.